రోజుకో వంటకి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు దొండకాయ నువ్వు పిండి కూర చూపిస్తున్నాను. చాలా దొండకాయలు అయితే పోయాయండి, పండిపోయి ఎండాకాలం కదా. ఈ కొన్ని దొండకాయలతో చేస్తున్నాను. ఇలాగా ప్యాన్లో నీళ్లు పోసుకుని ఉడకబెట్టేసుకోవాలండి. నువ్వుపప్పు 2-3 ఎండుమిరపకాయలు ఎర్రగా వేయించుకున్న పొడి నా దగ్గర ఉందండి. దూరగా వేయించేసుకొని మిక్సీ చేసుకుని ఉంచుకోవాలి పొడి. ఈరోజు దొండకాయ నువ్వుపిండి కూరతో పాటు కొబ్బరి పెరుగు పచ్చడి చేస్తున్నానండి. కొబ్బరి ఇలా మిక్సీ చేసేసుకున్నాను. ఇది కమ్మటి పెరుగు. ఇలా ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఒక 2-3 ఎండుమిర్చి పోపు వేయించుకోవాలి. పోపు వేగింది. ఇందులో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. పెరుగులో కొబ్బరి కలిపేసుకుని తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఇదిగోనండి, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. పెరుగు పచ్చళ్ళు చాలా మన ఒంటికి మంచిది. ఈ ఎండాకాలం మరీ మంచిది. ఈ కొబ్బరి పెరుగు పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు దొండకాయ నువ్వు పిండి కూర సంగతి చూసేద్దామా. కూర ఉడుకుతోందండి, ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. దొండకాయ ముక్కలు ఉడికిపోయాయండి. ఇందులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు, ఎండుమిర్చి చక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పొడిలో కారం ఉంటుంది. నువ్వుపప్పు, ఎండుమిరపకాయ వేసే కదా వేయించుకుంటాం, అందుకని ఇంకా అక్కర్లేదు. ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు వేయించేసుకోవాలండి. పోపు వేగింది, కరివేపాకు వేస్తాను. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు ఈ నువ్వు పొడి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇదిగోనండి, ఎంతో రుచిగా కమ్మగా ఉండే దొండకాయ నువ్వు పిండి కూర. ఈ దొండకాయల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అది చాలా బ్రెయిన్కి చాలా మంచిది. మన బ్రెయిన్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. ఇక నువ్వు పిండి సంగతి తెలిసిందే, మన బోన్స్కి, మజిల్స్కి చాలా మంచిది. రోజుకో వంటలో ఈరోజు రుచికరం, ఆరోగ్యకరమైన దొండకాయ నువ్వు పిండి కూర, కొబ్బరి పెరుగు పచ్చడి. ఈ నా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఉంటాను మరి, మీ విజయ పన్నాల.